వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను రమేష్. మన ముందు సైకాలజిస్ట్ శివచందన గారు ఉన్నారు. హలో మేడం. హలో ప్రమేష్. మేడం, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ప్రస్తుతం సమాజంలో టీనేజర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. హ్మ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న మానసిక సమస్యలు గురించి మొబైల్లో యూట్యూబ్ని కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ అడిగి వాళ్ళ మానసిక సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు దీనివల్ల ఏమన్నా వాళ్ళకు మానసిక సమస్యలు తగ్గే అవకాశం ఉందా? మీరు ఇందాక ఫస్ట్ క్వెషన్ అడిగేటప్పుడు ఏం మెన్షన్ చేశారంటే, ఎవరైనా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆన్‌లైన్‌లో చెక్ చేస్తుంటారు కదా! సహజంగా ఏంటంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా ఇష్యూ రాగానే ఫస్ట్ గూగుల్‌కెళ్ళి క్వెషన్ అడుగుతారనమాట. ఇది ఎలా చేయాలి? ఇది ఎలా ఉంటుంది? సో, అలానే ఇది వాళ్ళకి హాబిట్ అవ్వటం వల్ల ఏంటంటే, ఇప్పుడు స్ట్రెస్ పెరిగినప్పుడు గానీ, సైకలాజికల్ ఇష్యూ ఉందని వాళ్ళు ఫీల్ అయినప్పుడు, వెంటనే ఏం చేస్తారు? దాని గురించి ఏఐ టూల్స్‌ని గానీ, లేకపోతే గూగుల్‌లో గానీ చెక్ చేస్తూ ఉంటారనమాట. ఇలా సహజంగా ఏంటంటే, గూగుల్ ఇచ్చేటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. ఇట్లా చేయండి, ఫస్ట్ ఇలా ట్రై చేయండి. అన్నిటికన్నా లాస్ట్‌లో ఇస్తుంది. కౌన్సిలర్‌ని గానీ, సైకాలజిస్ట్‌ని గానీ అవసరమైతే కలవండి అని కూడా ఇస్తుందనమాట. సో, ఫస్ట్ ఎవరైనా ఏం చేస్తారు? ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ఈజీగా ఎవరికైనా ఎలా ఉంటుంది? వాళ్ళ సమస్య నుండి వెంటనే బయటికి రావాలని ఉంటుంది. బయటికి రావాలని ఉన్నప్పుడు ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళి అపాయింట్‌మెంట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన తర్వాత వెయిట్ చేసి ఇవన్నీ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, ఈజీ ఏంటి? ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ సహజంగా ఏమిస్తుంది? మీరు కొంత స్ట్రెస్ తగ్గించుకోవడమో, లేకపోతే రిలాక్సేషన్ ట్రై చేయటమో, ఏదన్నా ఆల్టర్‌నేటివ్ మెథడ్స్ చూసుకోవడం ఇలాంటివి చెప్తుందనమాట. ఫస్ట్ ఏం చేస్తారు ఎవరైనా కూడా? ఈ ఆల్టర్‌నేటివ్ మెథడ్స్ ఏమున్నాయి అనే దాని వైపే వెళ్తారు. మీరైనా కూడా, నేనైనా కూడా అదే చేస్తాం. ఫస్ట్ అవును. ఈజీ ఏదుంది మనకి ఉన్న ఆప్షన్స్‌లో ఈజీగా మనమేం చేయగలం అనేది ఫస్ట్ ఆలోచిస్తామనమాట. ఈ క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళు ఆ పనులు చేయడానికి అంటే ఈజీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రై చేయటానికి కొంత టైమ్‌ని స్పెండ్ చేస్తారు. ఒక 1 మంత్ గాని, సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ వాళ్ళు స్పెండ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ సైకాలజికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇవి టైమ్‌తో పాటు పెరుగుతాయన్నమాట. టైం గడిచే కొద్దీ ఏంటంటే, మనసులో థాట్స్ తిరుగుతూ ఉంటాయి. లేదా యాంక్సైటీ పెరుగుతుంది. ఈ సాడ్‌నెస్ పెరుగుతుంది. ఇలా ఎమోషన్ ఎక్కువ కాలం క్యారీ ఆన్ చేయటం వల్ల ఏంటంటే, వీళ్ళ ఇంటెన్సిటీ పెరుగుతుంది. సమస్య ఏదైతే ఉందో, దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఈ విషయం చాట్‌జీపీటీకి తెలుస్తుందా? తెలిసే అవకాశం ఉందా? లేదు లేదు. కదా! సో, ఇలాంటి ముఖ్యమైన ఫ్యాక్టర్ అది కన్సిడర్ చేయకపోవటం వల్ల ఏంటంటే, మనం ఆ విషయాన్ని మిస్ అవుతామనమాట. ఇలా జరిగినప్పుడు మనం లేట్ అవ్వటం వల్ల ఏంటంటే, ఇంకా సమస్య పెరుగుతుంది. ఒక్కొక్కసారి సైకియాట్రిక్ మెడిసిన్ కూడా వాడాల్సిన పరిస్థితొస్తుంది. సో, ఏదైనా ఇష్యూ ఉంది అని ఎవరైనా రికగ్నైజ్ చేసినప్పుడు, లేదా వాళ్ళకనిపించినప్పుడు బెటర్ ఏంటంటే ఆహ్, ఫస్ట్ ఆప్షన్‌గా సైకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వడం కొంతవరకు బెటర్ అనమాట. ఎందుకంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళన్నీ ట్రై జేశారు. సైకాలజిస్ట్‌ని కూడా అప్రోచ్ అయ్యి, అక్కడ కుదరక మా దగ్గరికొచ్చారు అనుకుంటారు. ఎవరైనా కూడా మనం డాక్టర్ దగ్గరికెళ్ళాము అంటే డాక్టర్ ఏమనుకుంటారు, ఇంట్లో కొంత ట్రై జేశారు. ఏదో కషాయం తాగడమో, లేదా ఫీవరొస్తే కొంత పారాసిటమాల్ వేసుకోవడమో, ఇవన్నీ చేసే వచ్చుంటారు అని అనుకుంటారు గదా! డైరెక్ట్‌గా జ్వరం రాగానే హాస్పిటల్‌కొచ్చేసారు అనుకోరు కదా! అవును. సో, వాళ్ళేం చేస్తారు, ఇది వాళ్ళుగా చేసుకోలేకపోయారు. సో, సైకాలజిస్ట్‌లని కూడా అప్రోచ్ అయ్యే వచ్చుంటారు అన్న విధంగానే ఆలోచిస్తారు తప్ప, లేదు వీళ్ళకి తెలీక ఇక్కడికొచ్చారు అన్నది ఫస్ట్ వెంటనే స్ట్రైక్ అవ్వదనమాట. సో, వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, మెడిసిన్ ఇచ్చేస్తారు. మెడిసిన్ వన్స్ బాడీ తీసుకున్న తర్వాత ఏంటంటే, మెడిసిన్ అనేది మనం ఫుడ్ లాగా తీసుకుంటున్నాం. బాడీ లోపలికెళ్తుంది. వన్స్ బాడీ లోపలికెళ్ళిందేంటంటే, మన బాడీ అలవాటు పడుతుంది. అలవాటు పడింది ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే, బాడీ నర్వస్ సిస్టమ్ గానీ, మన టేస్ట్ బడ్స్ కానీ, అన్ని దానికి అలవాటు పడతాయి. అంటే ఏంటంటే, అది లేకుండా ఉండలేని పరిస్థితొచ్చేస్తుందనమాట. కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అవి కౌన్సెలింగ్‌తో కొంత బయటికొచ్చే విధంగా ఉంటాయనమాట. అలా ఉన్నప్పుడు కూడా మనం మెడిసిన్ వన్స్ స్టార్ట్ చేశాము అంటే, ఇంకా అక్కడి నుంచి మనం డీల్ చేయాల్సిన పరిస్థితొస్తుంది ఎవరికైనా కూడా. సో, మనం ఏదన్నా ఒక ఇష్యూ మనకి సైకలాజికల్ ఇష్యూ ఉంది అనుకున్నప్పుడు, దాన్ని ఫస్ట్ ఏదన్నా కౌన్సిలర్‌ని గాని, సైకాలజిస్ట్‌ని గాని మనం అప్రోచ్ అయితే ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ చూస్తారు. ఇంటెన్సిటీ ఎంతుంది? ఈళ్ళు నిజంగా మెడిసిన్ అవసరమయ్యే పొజిషన్‌లో ఉన్నారా? లేకపోతే
ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు. కొన్ని ఒకవేళ వీళ్ళు జస్ట్ ఫీల్ అవుతున్నారు. కొంత టైమ్ పాస్ అయితే అదే పోతుంది అని అనిపించినప్పుడు సైకాలజిస్ట్‌లు కూడా చెప్తారు. టైమ్‌తో పాటు మీది గడిచిపోతుంది. ఇది సబ్సైడ్ అయిపోతుంది. సో, మీరు కొంత వేరే విషయాల మీద ఫోకస్ చేయండి అని చెప్పే సైకాలజిస్ట్‌లు కూడా ఉంటారనమాట. సో, ఫస్ట్ ఏం చేయాలంటే వీలైనంత వరకు ఫస్ట్ మెడిసిన్ వైపుగా అలా వెళ్ళకుండా లేదా కొన్ని కొన్ని సార్లేంటంటే ఇట్లా చాట్‌జీపీటీ ఇచ్చేవి గాని, జెమినీ సజెస్ట్ చేసే సజెషన్స్ మనం అప్లై చేయటం వల్ల ఏంటంటే ఇంటెన్సిటీ పెరుగుతుంది కాబట్టి బెటర్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నప్పుడేంటంటే కొంత మనం ఎక్కువ సమస్యల్లోకి వెళ్ళకుండా ఉంటాం. అలాగే ఈ టెక్నాలజీ వాడకం వల్ల మానసిక సమస్యలు పెరిగాయంటారా? సమస్యలు ఖచ్చితంగా కొంత పెరిగాయనే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మనం టెక్నాలజీ వాడుతున్నప్పుడు ఏంటంటే, సహజంగా మనకి హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. ఓకే. మన సహజంగా ఏమనుకుంటాము, హ్యూమన్‌తో ఇంటరాక్ట్ అయినా, ఒక చాట్‌జీపీటీతోనో, ఫోన్‌తోనో ఇంటరాక్ట్ అయినా ఒకటే కదా! అవును. మన ఎమోషన్‌ని షేర్ చేసుకుంటున్నాం. 2 యాక్చువల్లీ డిఫరెంట్ అన్నమాట. మనం మనిషితో లేదా ఒక జంతువుతోనో, పెట్ యానిమల్‌తోనో ఇంటరాక్ట్ అయినప్పుడు, మనం కమ్యూనికేట్ చేస్తాము. ఎదుటి వైపు నుండి ఒక రియాక్షన్, ఒక రెస్పాన్స్ వస్తుంది మనకి. కదా! ఈవెన్ మనం ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు గానీ, వేరే వాళ్ళు దానికి స్పందిస్తారు. అట్లా కాకుండా ఇక్కడ చాట్‌జీపీటీతో ఏమవుతుంది, అదొక టూల్ అన్నమాట. మనం వర్క్ ఈజీగా చేసుకోవడానికి తయారు చేసిన టూల్. అది కొన్ని హ్యూమన్ ఎమోషన్స్‌ని అది కొంత అర్థం చేసుకోలేదు. దానికి కొంత లిమిటేషన్ ఉంటుంది. హ్మ్. అదేంటంటే మనం కన్వర్జేషన్ స్టార్ట్ చేశాక మాట్లాడే క్రమంలో ఎస్పెషల్లీ సైకలాజికల్ ఇష్యూస్‌తో సఫర్ అయ్యేవాళ్ళు వీళ్ళు ఎమోషనల్ అయిపోతారు. ఈ అయిపోయిన క్రమంలో ఏంటంటే వీళ్ళకిలా సమస్య ఉంది. వీళ్ళిలా ఎమోషనల్ అయ్యారు. వీళ్ళ బాడీలో చేంజ్ వచ్చింది. ఇవన్నీ ఒక ఫోన్‌కి లేదా ఒక డివైస్ ఎలా అర్థం చేసుకోగలుగుతుంది? సో, తెలుసుకోలేదు కదా! దానికి అర్థం కాదు. హ్మ్. ఇటువైపు ఏంటి అనేది తెలీదు. ఓకే. సో, మనం అక్కడ ఏం టైప్ చేసాము అనే దాన్ని బట్టి కొంత అనలైజ్ చేసి రెస్పాన్స్ ఇస్తూ ఉంటుందనమాట. నైస్. ఈ క్రమంలో నాన్ వెర్బల్ క్లూస్ మొత్తం కూడా స్కిప్ అయిపోతాయి. ఎప్పుడైనా కౌన్సెలింగ్‌లో ఏంటంటే నాన్ వెర్బల్ క్లూస్ అనేవి చాలా ముఖ్యమైనవన్నమాట. దాన్ని బట్టే సైకాలజిస్ట్ వీళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు అనేది అర్థం చేసుకుంటారు. అన్నీ చెప్పడం ద్వారానే కమ్యూనికేషన్ ఉండదన్నమాట. కొన్ని చెప్పలేకపోవడం గూడా వాళ్ళ సమస్యని తెలియజేస్తూ ఉంటాయి కొన్ని చెప్పలేని విషయాలు కూడా. ఓకే. అలాంటివి నాన్ వెర్బల్ క్లూస్ అనేవి మనం ఒక చాట్‌జీపీటీతో గానీ, ఫోన్‌తో గానీ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మిస్ అవుతాం. ఇలా మిస్ అవ్వటం వల్ల ఏంటంటే ప్రాపర్ అనాలిసిస్ అనేది జరగదు కాబట్టి సమస్య ఉధృతి పెరిగే అవకాశమే ఎక్కువుంటుంది. అలాగే హ్మ్, ఈ చాట్‌జీపీటీ వల్ల ఏ ఏఐ ఆర్టిఫిషియల్ వల్ల ఏమైనా స్లీప్ డిసీజ్ గాని, నిద్రలేని సమస్యలు గాని పెరిగే అవకాశాలుంటాయా? ఇందాక మనం అనుకున్నట్టు అది కన్వర్జేషన్ అనేది మనుషులతో అంటే అలుపొస్తుంది. ఓకే. నాకు నిద్రొస్తుందనో ఎవరో ఒకళ్ళు అంటారనమాట. హ్మ్. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు టైం అయింది ఇంక నేను పడుకుంటాను. ఇట్లాంటి మాటలొస్తాయి. చాట్‌జీపీటీ ఏంటి ఒక క్వెషన్ అడిగితే ఎన్ని ఆన్సర్‌లైనా ఇస్తూనే ఉంటుంది. యెస్. అక్కడ లిమిట్ ఉండదు. ఈ లిమిట్ లేకపోవడం వల్ల ఏంటంటే, ఈ చాట్‌జీపీటీతో ఏమవుతుందంటే, ఒక క్వెషన్ అడిగిన తర్వాత అది రిపీటెడ్‌గా ఆన్సర్ ఎంత కావాలంటే అంత ఎంతసేపైనా ఇస్తూ ఉంటుందనమాట. అవును. ఇలా ఎంతసేపైనా ఇస్తూ ఉన్నప్పుడు ఏంటి, వీళ్ళకి టైం తెలీదు. యూజర్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళకి ఫస్ట్ టైం తెలీదనమాట. అవును. ఈ టైం తెలియకపోవడం వల్ల ఏంటి, వీళ్ళు అడుగుతూ ఉంటారు, అది చెప్తూ ఉంటారు, ఇట్లా నడుస్తూ ఉంటుంది. హ్మ్. మనుషులతో ఇంటరాక్ట్ అయినప్పుడు అది ఒక దగ్గర ఆగిపోతుంది కాబట్టి తెలియకుండానే మనం మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ వచ్చేస్తాం. ఈ డివైజెస్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే, మళ్ళీ వెంటనే బయటికి రావటం ఈజీగా అవ్వదు కాబట్టి, మనకు తెలియకుండా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడము, స్లీప్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వడము, తక్కువ నిద్ర అంటే 7 గంటలు నిద్రపోయేవాళ్ళు 6 గంటలే నిద్రపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మేడం అలాగే వచ్చేసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు గదా! ఇట్లా మనుషుల వద్ద కమ్యూనికేషన్ ఏమైనా దూరమయ్యే అవకాశాలుంటాయా? అంటే వాళ్ళు ఒంటరిగా దాంతోనే గడిపే అవకాశం ఉంది గదా! ఇది ఎలా జూడాలి? ఖచ్చితంగా ఇది పెరుగుతుంది. ఎందుకంటే చాట్ బోట్స్ ఏవైనా కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్‌ని కొత్తగా ఇస్తూ ఉంటాయి. న్యూ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఏదో ఒక వరల్డ్ వైడ్‌గా ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి, ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి.
మనుషులతో ఏంటి, ఎప్పుడు వాళ్ళు వాళ్ళ పర్సెప్షన్ నుండి ఒక విషయాన్ని అనలైజ్ చేసి, మెల్లగా ప్రాసెస్ చేసి, ఆ తర్వాత బయట పెడతారు. కానీ ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ క్విక్‌గా వస్తుంది. చాలా ఎక్కువొస్తుంది. ఇది వాలిడ్‌గా, కన్విన్సింగ్‌గా గూడా కమ్యూనికేట్ చేస్తుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడేంటంటే, ఇది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది ఎవరికైనా కూడా. తొందరగా వస్తుంది. వెయిట్ చేయాల్సిన పని లేదు. మనం క్వెషన్ అడగగానే రిప్లై ఇచ్చేస్తుంది. మనుషులతో అనుకోండి, మనం క్వెషన్ అడిగాక వాళ్ళు ఫ్రీ అయ్యి మనకి రెస్పాండ్ అయ్యేదాకా మనం ఒక్కొక్కసారి వెయిట్ చేయాల్సొస్తుంది. ఒక్కోసారి క్వెషన్ అడగటానికి గూడా మనం వెయిట్ చేయాలి. మన టర్న్ వచ్చేదాకా. ఇలా వెయిటింగ్ ఇంత గ్యాప్ ఉండదు కాబట్టి, ఇది బాగా ఇంట్రెస్టింగ్‌గా ఎవరికైనా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో, ఎక్కువ హ్యాంగ్ అయ్యి ఉంటారు యూజర్స్ ఎవరైనా కూడా. ఇంత ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఏంటంటే, ఈ రియల్ వరల్డ్ కంటే వర్చువల్ వరల్డ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనమాట. సహజంగా ఎవరైనా కొంత ఏజ్డ్ పీపుల్‌లో కొంత రేషనాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒక టైంలో స్టాప్ చేస్తారు. ఓకే. బట్ పిల్లల్లో ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళతో హ్యాంగ్ అయ్యి ఉండేవాళ్ళు కావాలి. యెస్. పేరెంట్స్ ఉండట్లేదు. పేరెంట్స్ దగ్గర ఇంత ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ లేదు అన్నప్పుడు, వాళ్ళకి వేరేదెక్కడ దొరుకుతున్నప్పుడు, అక్కడ బాగా కనెక్ట్ అయిపోతారనమాట. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు రియల్ వరల్డ్‌లో ఉండి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలుంటాయి ప్రతి పిల్లవాడికి కూడా. ఓకే. అవి మిస్ అవుతూ ఉంటారు. వన్స్ ఆ ఏజ్‌లో నేర్చుకోవాల్సిన సర్టెన్ ఇష్యూ ఏదన్నా ఉంది అంటే, అది మిస్ అయినప్పుడు ఏంటంటే, అది ఫర్దర్‌గా నేర్పించడం అనేది చాలా ఇబ్బందికరమైన ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే సర్టెన్ ఏజ్‌లో పిల్లలకి కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు 6 ఇయర్స్ బేబీ ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా మాటలు నేర్చుకోగలుగుతారు. డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోగలుగుతారు. ఓకే. ఆ టైంలో మనం అది నేర్పకపోతే 16 ఇయర్స్ వచ్చాక కొత్త లాంగ్వేజ్ అనేది ఇబ్బందవుతుందన్నమాట. అవును. సో, అలా ప్రతి ఏజ్‌కి కొన్ని స్కిల్స్ అనేవి ఈజీగా నేర్చుకోవాల్సినవి, ఈజీగా వాళ్ళు నేర్చుకోగలిగేవి కొన్నుంటాయి. అవి ఆ టైంలో వీళ్ళు ఫోన్‌తో హ్యాంగ్ అయ్యి ఉండడం వల్ల ఏంటంటే, అవన్నీ నేర్చుకోలేకపోతారు. అలా నేర్చుకోలేకపోవడం వల్ల వీళ్ళు కొంత వెనకబడే అవకాశం పెరుగుతుందనమాట. వాళ్ళు పెద్దయ్యాక కూడా కొంత వెనకబడుతుంటారు కొన్ని విషయాల్లో. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ టీనేజర్స్ గానీ, అడల్ట్స్ గానీ అందరూ వాడుతున్నారు కదా మేడం. ఈ సైకాలజిస్ట్‌ని రీప్లేస్ చేసి అది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతదా అని వాళ్ళు నమ్ముతారు గదా! ఇది ఎంతవరకు నిజం? కొంతవరకు విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఓకే. రూట్ కాజ్ ఏంటి ఇట్లా అయింది అన్నప్పుడు తనకి తెలిసినంతలో చాట్‌జీపీటీ గానీ, జెమినీ ఏఐ కానీ ఏఐ టూల్స్ ఏవైనా కూడా వాటికి కొంత ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాయన్నమాట. అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో టెక్స్ట్ బుక్ వైస్‌గా ఉండేవి. అవి కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. వీటిని ఇప్పుడు మనం ఓసీడీ అని అర్థమైంది. అర్థమైన తర్వాత ఓసీడీ అంటే ఏంటి అని అడిగినప్పుడు ఇట్లా ఉంటుంది. ఇట్లా అబ్సెషన్ ఉంటుంది. కంపల్సివ్ బిహేవియర్స్ ఉంటాయి. ఇలా టెక్నికల్ ఇష్యూస్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. బట్ కౌన్సెలింగ్ అనేది ఇవ్వలేదన్నమాట. యెస్. కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఏంటి? వాళ్ళెలా పెరిగారు? వాళ్ళు ఏ విషయాన్ని ఎలా పర్సీవ్ చేస్తున్నారు? ఈ పర్టిక్యులర్ ఇష్యూతో వీళ్ళు సఫర్ అవుతున్నారు అంటే, ఇది వీళ్ళకి ఎలా ఫార్మ్ అయిన యాటిట్యూడ్? అంటే అప్బ్రింగింగ్‌లో వచ్చిందా? లేకపోతే వీళ్ళు ఫేస్ చేసిన లైఫ్ సిట్యుయేషన్స్ వల్ల దీన్ని వీళ్ళు నమ్ముతున్నారా? ఇలా అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి, సివియారిటీ వాళ్ళకెంతుంది అనే దాన్ని బట్టి, ఒక ప్రాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. చాట్‌జీపీటీ ఏంటి? ఈ ప్రాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరగదు. అది ఒకేసారి ఇలా మార్చుకోవాలి, ఇలా చేయాలి అని ఏదో సజెషన్ ఇచ్చేస్తుందనమాట. ఇచ్చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయలేకపోతారు. చేయలేకపోవడం వల్ల ఏంటి, తను చెప్పింది నేను చేయలేకపోయాను. అది ఒక నెగెటివ్ రిమార్క్‌గా అయిపోతుంది. సో, వీళ్ళు ఇంకా డిప్రెషన్ పెరగటము, యాంగ్జైటీ పెరగడము, నేను ప్రాపర్‌గా చేయలేకపోతున్నాను అన్న ఒక సాడ్‌నెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందనమాట. మేడం అలాగా వచ్చేసి పిల్లలు, పెద్దలు, యువత వీళ్ళలో ఎక్కువ ఎవరు దీని బారిన పడి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి పెంచుకునే అవకాశం ఉంది? సో, మీరిందాక క్వెషన్‌లో ఎవరు ఎక్కువ సఫర్ అవుతారు? టీనేజర్సా? మిడిల్ ఏజ్డా? ఓల్డ్ పీపులా? అని అడిగారు. ఆ! సహజంగా ఏంటంటే మిడిల్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కానీ, ఓల్డ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కానీ కొంత కంపారిటివ్‌లీ పిల్లలతో పోల్చినప్పుడు వీళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ కానీ, కొంత హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ కానీ తక్కువ ఉంటుందన్నమాట. పిల్లలకి ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ అది రెస్పాండ్ అవుతుంది కాబట్టి, ఇంకా వాళ్ళకి కొంత ఐడెంటిటీ దొరికిన ఫీలింగ్ గూడా వస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ కొంతమంది పిల్లలు ఎవరికైతే బయట ఐడెంటిటీ లేదో
స్కూల్లో గానీ, ఇంట్లో గానీ ఎక్కడ దొరకట్లేదు అని ఫీల్ అవుతున్నారో, వీళ్ళకేంటంటే ఈ చాట్‌జీపీటీ మాట్లాడుతున్నప్పుడు, రెస్పాండ్ అవుతున్నప్పుడు, లేదా ఏదన్నా కంటెంట్ చూస్తున్నప్పుడు వీళ్ళు బాగా ఎంగేజ్ అయిపోతారనమాట. ఓకే. ఈ ఎంగేజ్ అయినప్పుడు ఐడెంటిటీ లేదు అన్న ఫీల్ మర్చిపోతారు. ఈ మర్చిపోయి ప్రశాంతంగా ఉండడం బావుంటుంది ఎవరికైనా గూడా. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే పెయిన్ లేదు కాబట్టి మెల్లమెల్లగా దీనికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడము, ప్రతిదానికి ఓవర్ డిపెండెంట్ అయిపోవడం, అన్నీ అడుగుతూ ఉండడం, ఇట్లా చేస్తూ ఉంటారనమాట. సో, ఇది పిల్లల్లో ఎక్కువ ఎక్కువుంటుంది. ఎస్పెషల్లీ టీనేజర్స్‌లో ఈ కంటిన్యూయస్ ఇంటరాక్ట్ అవ్వడము, ఇలాంటివి టీనేజర్స్‌లో ఎక్కువ చూస్తాము. లేటర్ కొంత 20స్ వాళ్ళు తక్కువుంటారు. ఇంకా బాగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంచెం ఇంకా తక్కువుంటుంది. బట్ కొన్ని కేసెస్‌లో ఏంటంటే కొంతమంది ప్రొఫెషనల్‌గా ఉన్నప్పుడు, ఆ ప్రొఫెషనల్ వర్క్ కోసం వాడుతూ ఉంటారు. మనం దాన్ని దీన్ని ఒకటిగా చూడకూడదనమాట. వర్క్ కోసం మనం టెక్నాలజీని వాడుకోవడం వేరు. ఈ హ్యాంగ్ అయి ఉండడానికి టెక్నాలజీని యూజ్ చేసుకోవడం వేరు. 2 డిఫరెంట్‌గా మనం ఫస్ట్ చూసినప్పుడేంటంటే, మనకి ఏ ఇష్యూ డిఫరెంట్ అనే విషయం అర్థమవుతుంది. ఈ హ్యాంగ్ అయి ఉండటానికి వాడే వాళ్ళల్లో ఎస్పెషల్లీ టీనేజర్స్ ఎక్కువగా హ్యాంగ్ అయి ఉండడానికి యూజ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే వచ్చేసి మేడం, పిల్లల ఆరోగ్యాల గురించి తల్లిదండ్రులు ఇట్లా అడిక్ట్ అయినప్పుడు వాళ్ళు తీసుకునే జాగ్రత్తల గురించి ఏమైనా చెప్తారా? మనం ఏదైనా ఇష్యూ డీల్ చేయాలి అంటే ఫస్ట్ అది ఎందుకు అనేది అర్థం చేసుకోవాలనమాట. వీళ్ళు ఏదైనా ఒక విషయానికి బాగా అలవాటు పడిపోయారు లేదా అడిక్ట్ అయ్యారు అన్నప్పుడు ఎందుకు అయ్యారు అనేది ఫస్ట్ మనం రూట్ కాజ్ అర్థం చేసుకోవాలి. మేడం అలాగే యూట్యూబ్ గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ వీటికి అడిక్ట్ అయినప్పుడు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే సైకాలజిస్ట్‌ని అప్రోచ్ అవ్వాలా? ఇది ఎంతవరకు? హ్మ్. ఫస్ట్ ఏంటంటే దేనికి అడిక్ట్ అయ్యారు అనేది మనం చూడాలనమాట. కొంతమంది పిల్లలేంటంటే వాళ్ళకి ఐడెంటిటీ లేక అడిక్ట్ అవుతారు. కొంతమంది ఏంటంటే కంటెంట్ బావుంది కదా! అని అడిక్ట్ అవుతారు. వీళ్ళు ఐడెంటిటీ లేక అడిక్ట్ అయ్యారా? లేకపోతే ఈ కంటెంట్‌కి చూస్తూ చూస్తూ అలవాటు పడ్డారా? అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సైకాలజిస్ట్ దగ్గరికొచ్చినప్పుడు ఫస్ట్ సైకాలజిస్ట్ ఇది ఐడెంటిఫై చేస్తారనమాట. అది మనం అర్థం ఇప్పుడు మనం రెండిటిని ఒకలా చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరైనా ఒక కిడ్ తనకి బయట ఐడెంటిటీ ఎక్కడ దొరకట్లేదు. ఫ్రెండ్స్ లేరు. అందుకని ఇప్పుడు చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నాడు అన్నప్పుడు, అది మనం ఒకలా డీల్ జేస్తాము. లేదు ఇక్కడ కంటెంట్ బావుంది. అందుకని చూస్తున్నాడు అన్నప్పుడు ఇంకొకలా డీల్ జేస్తాము. ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేరు. తనతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు లేరు అన్నప్పుడేంటంటే, అది లోన్‌లీనెస్ వల్ల వీళ్ళు అలవాటు పడ్డారు. ఇక్కడ సెకండ్ కేస్‌లో ఏంటి? తనకి కంటెంట్ కొత్తగా వస్తుంటే బావుంది చూడటానికి. రియల్ వరల్డ్‌లో అట్లా కొత్తదనం లేదనమాట. వీళ్ళు కొత్తదనానికి అడిక్ట్ అయ్యారు అని అర్థమవుతుంది. సో, ఇక్కడ 2 కేసెస్‌లో ఇద్దరు పిల్లలు ఫోన్ ఎక్కువ వాడుతున్న ఈ చాట్ జీపీటీ కానీ, ఇవి జెమినీ ఏఐ గానీ, ఇవి టూల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నప్పటికీ గూడా, రూట్ కాజ్ ఇద్దరికీ డిఫరెంట్‌గా ఉంది. మనం ఈ డిఫరెన్సెస్‌ని ఐడెంటిఫై చేసినప్పుడు ఏంటంటే, రూట్ కాజ్‌ని మార్చడం ద్వారా పిల్లల్ని అక్కడి నుంచి బయటికి రాగలుగుతామనమాట. సాధారణంగా తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల విషయంలో టీనేజర్స్‌ని గానీ, పిల్లల్ని గానీ హ్యాండిల్ చేసే విషయంలో ఒక సైకాలజిస్ట్‌గా మీరిచ్చే సజెషన్ ఏంటో చెప్పండి మేడం? హ్మ్. ఈ ఏఐ గానీ, ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు పిల్లలు, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది పిల్లల నీడ్ అనేది మనం అర్థం చేసుకోవాలనమాట. ఓకే. ఇప్పుడు అబౌట్ 12 లేదా 13 ఉన్న పిల్లల నీడ్ ఒకలా ఉంటుంది. ఈ చిన్న పిల్లల నీడ్స్ ఒకలా ఉంటాయన్నమాట. ఓకే. వాళ్ళ ఏజ్ ఏంటి అనేది మనం ఫస్ట్ క్రైటీరియా అర్థం చేసుకున్నప్పుడు, మనకి ఇష్యూని డీల్ చేయడం ఈజీ అవుతుంది. చిన్న పిల్లల్లో మనం తీసుకుంటే గనక, చిన్న పిల్లలకేంటి ఆ టైంలో ప్రతిదీ ట్రై చేస్తూ ఉంటారు. నేర్చుకోవాలని కుతూహలం ఎక్కువుంటుందనమాట. అలాంటి పిల్లలకేంటంటే, అది బావుంది, కొత్తగా ఉంది, ఎక్కువ చూపిస్తుంది, కంటెంట్ ఎక్కువ చూపిస్తుంది, ఎక్కువ ఉన్నాయి కూడా. ఓకే. ట్రై చేయడానికి కొత్త కొత్తవి చాలా ఉన్నాయి అన్నప్పుడు, దానికి అడిక్ట్ అయిన పిల్లలకేంటంటే, మీరు రియల్ వరల్డ్‌లో అంతకన్నా ఇంట్రెస్టింగ్‌గా, అంతకన్నా ఎంగేజింగ్‌గా ఉండేలాగా మార్చుకోవడం అలా చేయొచ్చనమాట. అదే ఐడెంటిటీ లేక ఇప్పుడు 13 ఇయర్స్ వచ్చేసాయి. ఫ్రెండ్స్ ఎవరు లేరు. అంత ఎక్కువ పేరెంట్స్ వినట్లేదు, స్పెండ్ చేయట్లేదు. అందువల్ల ఈ ఇంటరాక్షన్ పెరిగింది అన్నప్పుడేంటంటే, పేరెంట్స్ కొంత టైమ్ స్పెండ్ చేయడం, వాళ్ళకి కొంత ఐడెంటిటీ ఇవ్వడం, ఇలా అడ్రెస్ చేసినప్పుడేంటంటే పిల్లలు దాని నుంచి వర్చువల్ లైఫ్ నుండి కొంత రియల్ లైఫ్‌లోకి మళ్ళీ రాగలుగుతారనమాట.
అలా కాకుండా వద్దు అని వాళ్ళ నుంచి గ్యాడ్జెట్ తీసేసుకోవడం, లేదా ఆపేయటం, సడెన్‌గా నెట్ కట్ చేయడము, డివైస్ లాక్కోవడం ఇలా చేసినప్పుడు ఏంటంటే కౌంటర్ అయ్యే అవకాశాలు బాగా పెరుగుతాయి. ఓకే. నెక్స్ట్ టాపిక్స్‌తో నెక్స్ట్ లెవెల్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.